జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయించాయి. రాహుల్ ఖర్గేతో సమావేశమైన తర్వాత ఫరూక్ అబ్దుల్లా పొత్తు విషయాన్ని ప్రకటించారు. అయితే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామంటున్న ఫరూక్ తో ఎలా చేతులు కలుపుతారో దేశ ప్రజలకి రాహుల్ సోనియా సమాధానం చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా స్వయంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ పూర్తి రాష్ట్ర హోదా సాధించడం, ఆర్టికల్ 370ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమన్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ ఖర్గేతో పొత్తు చర్చలు విజయవంతమైనట్టుగా ప్రకటించారు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పటికీ ఎన్ని సీట్లలో ఏ సీట్లలో పోటీ చేయాలన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చిన దాఖలాలు దేశంలో అనేకం ఉన్నాయి. కానీ రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం మాత్రం జమ్మూ కాశ్మీర్లోనే జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ ను తిరిగి రాష్ట్రంగా మార్చాల్సిన అవసరం చాలా ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే శ్రీనగర్ లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల కష్ట నష్టాలను తొలగించడానికి తాము కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. ఎన్నికలకు ముందే కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తారని భావించామన్నారు. కశ్మీర్ ప్రజలకు అవసరమైన సాయం అందించేందుకు కాంగ్రెస్ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు రాహుల్. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తుపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా చెప్తున్నారని, ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థిస్తుందో లేదో సోనియా, రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. नेशनल कॉन्फ्रेंस का जो मैनिफेस्टो है उसके बारे में कांग्रेस पार्टी, सोनिया गांधी देश के जनता को बताना चाहिए कांग्रेस पार्टी का स्टैंड क्या है आर्टिकल 370 के बारे में, जो डॉक्टर बाबा साहब अम्बेडकर का कॉन्स्टिट्यूशन के आधार पर जम्मू कश्मीर जनता को जो अधिकार नरेंद्र मोदी सरकार दिया गया. ఇష్టారీతిన వ్యవహరించకుండా కేంద్ర సర్కార్ను కట్టడి చేయడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని విపక్ష పార్టీలను కలుపుకుని వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలుండడంతోనే ఇప్పుడు కేంద్రం ఎన్నికల నిర్వహణకు ముందుకొచ్చిందని ఖర్గే అన్నారు.